మైథిలి రామొచ్చాడే. మైథిలి రామొచ్చాడే, నిన్ను పిలుస్తున్నాడు, వెళ్ళు. పదా. మైథిలి, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. ఇన్నాళ్ళు నేను ప్రపోజ్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తావు అనే భయంతో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. కానీ ఇప్పటికీ నేను ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకెప్పటికీ నేను చెప్పలేనేమో అని భయంతో చెప్తున్నా. అది ఆపు. ఈ లవ్వు గివ్వు నాకు పడదు. ఈ కాలంలో మీ అబ్బాయిల లవ్ ఎంత సిన్సియర్గా ఉంటుందో అందరికీ తెలుసు. అనవసరంగా నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళి పని చూసుకో. మైథిలి, చెప్పా కదా, వద్దు. నాలాంటి దాంతో అస్సలొద్దు. జాగ్రత్త. ఏడవ్వే, బాగా ఏడు. వస్తే నీకేమైనా పిచ్చా? నీకెలాగూ చెప్పే ధైర్యం లేదు. అలాంటిది రామ్ తనంతట తానే వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తావా? నిజంగా నీకు పిచ్చి పట్టిందే? పిచ్చి కాదే, ప్రేమ. ఏంటి, ప్రేమించినోడిని ఏడిపించి పంపడం కూడా ప్రేమేనా? తను హ్యాపీగా ఉండాలనే ఇదంతా చేశాను. నిన్న నైట్ జరిగింది చూసావు కదే. మనం కలలు కనాల్సిందే కానీ మన లైఫ్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ బార్, ఆ తాగుబోతులు, అవమానాలు, ఇలాంటి లైఫ్లోకి తనని ఇన్వైట్ చేసి తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదే. ఇంకా నువ్వు ఇలాగే ఉండు. ఛే! రామ్, చెప్పేది వినరా, నా మాట వినరా. రే అన్నయ్య, ఆగండి అన్నయ్య. రే రామ్, ఆపరా. వినవేంట్రా రే, ప్లీజ్ రా, ఆపరా. రే రే అరే రామ్, అరే అన్నయ్య, ఆగండి అన్నయ్య, ప్లీజ్. నీ అవ్వ, ఆంధ్రాలో మందరు కల్లడిపోయి ఇక్కడికి వస్తే ఒక్క దెబ్బకి మొత్తం లేపేసావు కదరా, కరుణా కొడగా.